హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రామాంతపూర్‌లో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. అంటే శ్రీకృష్ణాష్టమి రోజున శోభయాత్ర జరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు అయితే చనిపోవడం జరిగింది. అయితే స్పాట్‌లోనే వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. సో, ఇక్కడ ఆహ్, వాళ్ళ ఫ్యామిలీస్ అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ మిస్టేక్స్ ఉంది. ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. సో, ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇక్కడే అంటే షార్ట్ సర్క్యూట్ జరిగి అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది. అది వెహికల్ తోస్తున్నప్పుడు వైర్ తెగిపడి ఆ వెహికల్ పైన పడ్డాం. సో, మొత్తం కరెంట్ వ్యాపించడంతో ఒక్కసారిగా వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో, ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంట్ కాస్త ఈ విధంగా విషాదకరంగా అయితే మారిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికెళ్లి మాట్లాడదాం. వాళ్ళేమంటున్నారు? అసలు ఎలా జరిగింది? మరి వాళ్ళేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మరి ప్రభుత్వాలు దీని పట్ల ఏ విధంగా స్పందిస్తున్నాయి? అయితే ఇప్పటి వరకైతే ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్ దగ్గర మనం ఉన్నాం. అయితే ఇక్కడ మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నిన్న జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ఇవన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఈ వైర్‌లన్నీ తీసేసి కొత్తగా మొత్తం కూడా ఏర్పాట్లయితే చేస్తున్నారు. సో, దీనిపైన ఆహ్ కొన్ని సంఘాలైతే దాదాపు 50 లక్షల వరకు బాధితులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఇంట్లో ఒకరికి జాబ్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్‌లయితే చేస్తున్నాయి. సో, ఆ రకంగా కొన్ని సంఘాల నుంచయితే అంటే వీళ్ళ సంఘాల నుంచి కూడా డిమాండ్స్ అయితే వస్తున్నాయి. మరి ఫ్యామిలీస్ ఏమంటున్నాయి? వాళ్ళ ఫ్యామిలీస్‌తో ఒకసారి వెళ్లి మాట్లాడదాం. మరి వాళ్ళేం చెప్తున్నారు? ఎవరిది మిస్టేక్ ఉంది? దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో, ఇక్కడైతే ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. ఈ శోభయాత్ర మొత్తం ఇక్కడే జరిగింది. సో, ఈ రూట్‌ని ఒకసారి ఎలక్ట్రిసిటీ మొత్తం ఆ వైర్లు వీటన్నిటిని కూడా మరోసారి మరమ్మతులైతే చేస్తున్నారు. అయితే ఇది ముందే చేసుండాల్సింది. వాళ్ళు పట్టించుకోలేదు. సో, అందుకే ఇటువంటి ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. మరి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతోటెళ్లి మాట్లాడి వాళ్ళేం చెప్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు అబ్బాయి అయితే వీళ్ళ ఫ్యామిలీ కుటుంబానికి ఆయనే ఆధారం. ఇప్పుడు ఆయనే లేకుండా పోయారు. మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచన్నా లేకుంటే మీరేమైనా డిమాండ్ చేస్తున్నారా? ప్రభుత్వం గురించే మేము డిమాండ్ చేసేది. ఎందుకంటే ప్రభుత్వందే అది. ప్రభుత్వం గురించే వాళ్ళ గురించే మేము మాకు న్యాయం కావాలి. తండ్రి చూస్తే నడవరాదు. నడుములకు ఒక్క ఇదైపోయింది. స్కానింగ్ కూడా ఉంది. అంతే. మేమేమున్నా వాళ్ళు డిమాండ్ ఎట్లా చేస్తే అట్లా, అంతే. వాళ్ళ డిమాండ్ మీద మేము ఆధారపడి ఉన్నాం, అంతే. అంతనే బిడ్డ, కొడుకు మీదనే ఆధారం ఉండే వాళ్ళ నాయనకు నడుము నొప్పి చేత కాదు. నా బిడ్డ ఆయనని పాల పాకెట్లు వేసుకొని అమ్ముదురు వాళ్ళు. పిల్లగాని మీదనే ఆధారం ఉంది. ఏం చేస్తారో మీరు న్యాయం చేయండి. ఎంతనేనైనా ఏం అందలే బెట్ట, ఏం సాయం అందలే. నిన్న మొన్న పిల్ల పెళ్లి చేసిండు. ఇప్పుడు ఆయన ఏం పని చేసేటట్టుగా లేడు. ఆయనకు టెన్షన్, ఆయనకు నడుమల ఇది అయింది, నడుము బొక్క జరిగింది ఆయనకు. ఆయన ఏం పని చేసేటట్టుగా లేడు. ఇప్పుడు నిన్న పెళ్లి కష్టం చేసి పిల్లగాడే పోయిండు. మరి ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి 2 నెలలే అయింది, పిల్ల పెళ్లి. ఇక దాని గురించి ఇక కష్టం చేసేటోడు పోయిండు. ఇక మీరు గవర్నమెంట్ గురించి అయితే డిమాండ్ చేసి మా వాళ్ళు ధర్నాలు చేస్తుర్రు అక్కడ. ఇక దాని గురించి మేము అంతే అనుకుంటున్నాం. వాళ్ళు ఎట్లా అంటే ఆధారం, అంతే. ఇక దాని తప్ప ఇక మాకు అని ఏం లేదు. 24 సంవత్సరాల బాబు కూడా కొట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు పాల మీద బతుకుతారు. పిల్ల పెళ్లి చేసిరు, అప్పయింది. 20 లక్షలు అప్పయింది. పిల్ల పెళ్లి చేసిరు. బాబు నేర్పుతాడేమో అనుకుని బాబే పోయిండు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి? ఇద్దరు పోత పాలు వేసుకొని పాల పాకెట్లు వస్తారు సారు. ఆ పిల్ల ఆగమవుతుంది, నా పిల్లగాడు ఆగమవుతున్నాడు. ఎట్లా బతుకుతారు ఇప్పుడు వాళ్ళు? తిండి పిల్లగాడు చేసుకొస్తానే తింటారు వాళ్ళు. ఎట్లా సార్? తల్లి ఇప్పుడు ఎవరు చూడాలి తల్లిని? చెప్పండి బాబాయ్, అసలు ఏం జరిగింది నిన్న? అంటే ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంట్ కాస్త ఈ విధంగా విషాదకరంగా మారిపోయింది. అంటే మీ అబ్బాయి విషయంలో ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? అసలు ఎవరి మిస్టేక్ ఉంది? మీరేం సార్ అక్కడ మీ మిస్టేక్ ఏమైందంటే, ఇక్కడ వాళ్ళ కరెంట్ డిపార్ట్మెంట్ లేదు సార్. మెయిన్ కరెంట్ వైర్ తెగి పడిపోయింది. ఫస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ వాళ్ళకి అందింది సార్. ఆల్మోస్ట్ అక్కడ కాలనీ ఆర్టీసీ కాలనీ అని చెప్పారట. 7:30కి అయిన తర్వాత అప్పటికి వాళ్ళు పన్నెం కొట్టిందా ఎవరు దానికి అక్కడ రాలేదు సార్. వాళ్ళ కరెంట్ డిపార్ట్మెంట్ తీగా రాలి ఆటోమేటిక్ అందరు వీడియో ఫోటోలు కూడా పంపించారు వాళ్ళకు. సార్ ఇక్కడ ఇబ్బందికరం సార్ అన్నానంట. అయితే మాకేంది అప్పుడు మన వర్షానికి అప్పుడు ఎవరు లేరు, వెళ్ళిపోయారు. మా ఉన్న యాసంగం వాళ్ళే ఉన్నారు అక్కడ. కాలనీ ప్రజలు అందరు వాన బాగా వచ్చేది. మా రావంత యావసంగా మొత్తం కృష్ణ పూజలు అంత మొత్తం ఏది వైభవంగా మంచి జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ వచ్చేసరికి కరెక్ట్ అక్కడ 11:30 అయితే 12 అవుతుంది. ఆ వర్షంకి అంతా నానున్నారు. అయితే ఏమైందంటే అది వ్యాన్ నడిపించేది అక్కడ, అది నడుస్తారు కాబట్టి దాన్ని పక్కన జరిపేసి ఈ టోల్ ఉంటుంది ఇది మున్సిపల్ మనీ ట్రాలీది
అయితే ఉన్న 10-15 మంది ఏం చేసిరంటే వస్తది కదా ముగ్గిపోదని ఇక అందరు వర్షంగా అన్నారు కింద. ఆ పైన వైర్ ఏమైందంటే ఇది ఇట్లా తెగిపోయింది అది. తెగిపోయిన వైర్ ఆల్మోస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళు వస్తారుగా ఇంటిమేషన్ వాళ్ళు రాలేరు. ఇక్కడ అది షార్ట్ కొట్టకంలా మా వాళ్ళందరూ ఒక చనిపోయిండు. ఏకదం 5 మంది. అబ్బాయి అయితే ఇక్కడ మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయారు. నాకున్న ఒక అబ్బాయి ఆయనేమైనా నాకు ఆధారం నాకు. ఉన్నప్పుడు పోయినాక ఇప్పుడు ఏం చేస్తారు ఇక అప్పటి నుంచి నాకు కొమ్మలు లేదు సార్. మా భార్య అయితే మన కొమ్మలు పడిపోయింది నిన్న. ఇక్కడ అబ్బాయి అంటే మాకు వస్తలేదండి. మాకున్నదే మా అబ్బాయి ఒక్కసారి మాకు ఆధారం అయింది. మాకు ఏది అదే ఆ పాల ప్యాకెట్ల అమ్మ బతుకు నేను. నాకు వేరే ఆధారం లేదు సార్ నాకైతే. అబ్బాయి ఏం చేస్తాడు? మా అబ్బాయి అదే ఏది అదే ఆ పాల ప్యాకెట్ అమ్ముతాం సార్ మేము. మాకు వేరే ఆధారం ఏం లేదు. ఇక అదే ఏం చేస్తాం అంత మాకు. అబ్బాయి నెలకు అంత ఇంత తప్ప మాకు ఇస్తుండే. ఈ పైన బతికారు. ఇప్పుడు మాకు వేరే ఆధారం అయితే లేదు సార్ మాకు అది. మాకు అయితే అదే బర్రెలు మాకు ఆశయం మాకేం లేదు. దగ్గర సార్ ఇది. అంటే ఇది ప్రతి సంవత్సరం మీరు జరుపుతూ ఉంటారు కదా, ఎవ్రీ సంవత్సరం జరగలేదు, మరి ఈ సంవత్సరం అంటే కంప్లీట్ గా డిపార్ట్మెంట్ వైఫల్యమే ఉందా? మొత్తం అయితే కంపెనీ సార్ అది డిపార్ట్మెంట్ వైఫల్యమే సార్ అది. వేరే అంత హెడ్ హ్యాండ్ గా అనిపిస్తుంది మీద సార్ అది. అంత ఇంతమంది 1000 లక్షల మంది చూసారు. చూడండి కావాలి సార్ మీరు అక్కడ. అప్పుడు ఇది షాడ్ కొట్టి ఎంత అయిందో అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి అప్పుడు ఆ వేరు మార్చారు. అప్పుడు ఆ పైన కట్టారు. అంటే అప్పటికి వాళ్ళు ఏం మిషన్ ఇప్పుడు మా అబ్బాయి పాలన దీని ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దీనికి? వాళ్ళకి డిపార్ట్మెంటే కదా సార్. గవర్నమెంట్ ఏమి సార్ ఇది. ఇప్పుడు నా అబ్బాయి కూడా సార్ 8 మంది సార్ 6 మంది వచ్చిపోయారు. మా వాళ్ళు మొత్తం మా రామతపురం వాళ్ళు 6 మంది. ఇక్కడ మొన్న వెళ్ళిపోయినారు రామతపురం మొన్న ఇక్కడ కేసీఆర్ కమాల్లో కూడా అయింది సార్. దీన్ని ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు ఇది అంటే ఇట్లా ఇంతమంది అన్నా కానీ అన్నట్టు సార్. దీని మీద చాలా చాలా చర్య తీసుకోవాలి సార్ ఇది గవర్నమెంట్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇటువంటి ఒక వైభవమైన పండగ జరుగుతుంది. ఇటువంటి టైంలో పోలీసులు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇదంతా కూడా భద్రత చేయాలి. మీరు ఇంటిమేషన్ చేసినా ఎందుకు చేయలేదు? ఎందుకు వాళ్ళు ఇంత నెగ్లెక్ట్ చేశారు? ఇక అది ఆ గవర్నమెంట్ సార్ అది అది గవర్నమెంట్ అది దీన్ని పట్టించుకున్న అది లేదు సార్. ఇది పేరుకి గవర్నమెంట్ అరే మా వ్యక్తి మాకు అక్కడ ఒక్క వ్యక్తి రాలి సార్ అక్కడ. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారా వాళ్ళు ఎండు మాకు తెలియదు. మా వాళ్ళు ఇంత ఇబ్బందికరంలో మా చనిపోగా చాలా ఇబ్బంది కదా మాది. సో హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందా, లేకుంటే అక్కడే ఇది మొత్తం మేమే సార్ అంబులెన్స్ సార్ గంట అయినా నాకు అంబులెన్స్ రాలి. ఎప్పుడు రాలి ఏ డిపార్ట్మెంట్ రాలి అంబులెన్స్ కూడా రాలి సార్. ఆ టైంకి అంబులెన్స్ లేదు. ఇంతమంది ఫోన్ ఒక్కొక్క ఫోన్ అంబులెన్స్ ఇస్తారు. ఫోన్ ఎవరు రాలి సార్ అక్కడికి. అక్కడ మేమే పత్రిక మేమే అది ఆటోలు వేసుకుని మేము అక్కడ ఆటోలు వేసుకుని మేము అయిపోయినాం. హాస్పిటల్ ఏడారు పట్టించుకుంటే మళ్ళీ మ్యాట్రిక్ క్లాస్ వేసుకున్నాం. అక్కడ కూడా అప్పుడు వరాలి. అక్కడ అందరు చనిపోయి అప్పుడు తెలిసి అప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పనాక సార్ హాస్పిటల్ అప్పుడు అది అక్కడ ఫీజు కూడా మేము కట్టుకున్నాం. అక్కడ ఎవరు రాలి అక్కడ ఇట్లా గవర్నమెంట్ అనే వ్యక్తి అక్కడ పడతారు అక్కడ. మరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద మీరు కంప్లైంట్ చేస్తారా? పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేశారు నిన్న మేము. నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ సార్ వేసామా మా వాళ్ళు ఉన్నారు పేరు. ఏం చెప్తున్నారు మరి వాళ్ళు పోలీసులు? పోలీసు అంటే మేము సహకరిస్తామన్నట్టు మనం చెప్పారు కానీ మాకు రాలేదు సార్ ఇంతవరకు. సో ప్రభుత్వం నుంచి మీకు అంటే కాంపెన్సేషన్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయిందా? ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పారా? సో ప్రభుత్వం నుంచి ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ ప్రభుత్వం అంటే వచ్చిపోయారు సార్. కానీ అంటే ఏమంటే మా మావత ఏమైనా సాయం ఇస్తా అని చెప్పారు కానీ ఇంత అడగబడాలి సార్. ఇక అది వాళ్ళ భయం సార్. అది మేము అంటే మా అబ్బాయి వాళ్ళు మాకు ఇక వాళ్ళు ఇచ్చే సాయం మాకేమి సార్. ఇక కోట్ల మంది అయితే నాకు అయితే కోటేశ్వర నాకు ఇంకేమి సార్ నాకు అట్లా నా ఆధారం సార్.